ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కత్తొకరిది నెత్తొకరిది అన్నట్టు నోటి మాటల్ని నమ్మకండి, నోట్లొచ్చే మార్గాన్ని నమ్మండి. నేననుకో మీ ఊర్లో మనిషిని, రూపాయి తక్కువ ఇచ్చినా మీ కళ్ళ ముందే ఉంటా, అడగడానికి కనబడతా. కానీ ఆ కుర్రుడు పంట తీసుకుని పోయాడా, ఇక పట్టుకోవడం కష్టం, అడగడం ఇంకా కష్టం. రాయుడు అడిగే అవసరము నీలాగా నా మనవడు రానివ్వడు. ఒకవేళ అలాంటి అవసరమే వస్తే నేనున్నాను కదా, నాది పూచి. నాది పూచి అని నోటి మాటలు చెప్తే చాలవండి. పూచికత్తుగా మీరన్నట్టు అగ్రిమెంట్ పేపర్లు రాయించి సంతకాలు చేసి షూరిటీ కింద మీ ఆస్తులన్నీ పెట్టి అప్పుడు ఇంత గట్టిగా చెప్పండి చూద్దాం. చూసారా, నోటి వరకు గ్యాప్ లేకుండా చెప్పారు, నోటు దగ్గరికి రాగానే గ్యాప్ తీసుకున్నారు. కాస్త నన్ను చూసి నేర్చుకుని ఫాలో అవ్వండ్రా. చెప్పిన వాళ్ళంత మంచోళ్ళు కాదు, అడిగేవాడు చెడ్డోడు కాదు, కొంచెం తెలుసుకోండ్రా బాబు. ఈ అన్నపూర్ణమ్మ నోటితో చెప్పినా, నోటు రాసి చెప్పినా ఒకటే రాయుడు. ప్రాణం పోయినా కూడా మాట తప్పకూడదనే సిద్ధాంతంతో బతికాను. నీలాంటి విలువలేని వాడివ్వాలి. ఇప్పుడు నువ్వు నోరెత్తుతున్నావు కాబట్టి నోటి మీదే రాసిస్తాను. నా మనవడు రేపే అగ్రిమెంట్ పేపర్ రాయించుకొని వస్తాడు. పూచీకత్తుగా నా యావదాస్తిని ఉంచి రేపు ఇదే చోట మీ అందరి ముందు సంతకాలు పెడతాను. వస్తాను. రామనవడా, అమ్మ నా అత్తో, ఆడు నా ఆస్తి కడ్డొస్తుండాడని నేను పోరాడుతా ఉంటే ఈ ముసల్ది తన యావదాస్తిని అడ్డుపెట్టి నా మీద కొదులుతా ఉండాదే. అందరి ఇళ్లల్లో కొడుకు కోడళ్లతో, కూతుళ్ళు అల్లుళ్లతో సంక్రాంతి కళ కాంతి కనపడుతూ ఉంటే నా ఇల్లే ఇలా బోసిపోయి మిగిలింది. వచ్చే సంక్రాంతి కన్నా ఆ కాంతలు నా ఇంట్లో కూడా కురిపించు స్వామి. అమ్మా విద్యా, విద్యా, అమ్మ విద్యా, అత్తయ్య బాగున్నావా? అమ్మ శారదా, వెంకీ, వినయ్, మ్యాగీ, అఖిల అచ్యుతాపురం వెళ్ళారమ్మా. ఇంట్లో మేము నలుగురమే మిగిలాం. నువ్వు ఆ ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావు.
నిన్ను పిలిస్తే రావడానికి ఇబ్బంది పడతావు. ఎందుకులే అని పండగనే ఈ ఇంటికి షిఫ్ట్ చేశావమ్మా. అమ్మా శారదా, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేమిటి? అమ్మా పండగ పూట కూడా ప్రశాంతత లేకుండా నా కొడుకు ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ తిప్పలు పడుతున్నాడు కదా మామయ్య. పైగా అడుగు అడుగునా ఇబ్బందులు పుట్టించేవాళ్లు కూడా అక్కడికే వెళ్లారు. వాడక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. అయ్యో అత్తయ్య, బావ గురించి బాధపడుతున్నావా? నీ కొడుకు పరిస్థితులకి పక్కనుండే వాళ్ళకి భయపడే రకం కాదు, బాధపడే రకం అస్సలే కాదు. ఎన్ని అవాంతరాలెదురైనా ఆ అచ్యుతాపురం నుండి గెలుపుతోనే ఈ గడ్డపైన అడుగు పెడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. సత్యం, చూసావా? బావ ఫోన్ చేశాడు. ఇదిగో మాట్లాడు. హలో నాన్నా, అమ్మా, ఎలా ఉన్నావు? ఏమైనా తిన్నావా? నువ్వు వేళకి ఏమైనా తింటున్నావా? ఇబ్బందులేం లేవు కదా? వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? అమ్మా, నువ్వు నా గురించి ఎక్కువ బెంగ పెట్టుకోవద్దు. ఇక్కడ నాకే ఇబ్బంది లేదు. అమ్మమ్మ కూడా అచ్చం నీలానే నన్ను చూసుకుంటుంది. ధాన్యం ఇవ్వడానికి ఆవిడే రైతులను ఒప్పించింది. వీలు చూసుకుని ధాన్యం తీసుకుని విజయంతోనే వస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? సరే నాన్నా, జాగ్రత్త. సరే అమ్మా. అయ్యో అమ్మీ, అమ్మీ, జరుగు జరగమ్మీ. ఏ అమ్మాయి, కళ్ళు కనపడట్లేదా? పండగ పూట గుడి ముందు వేసిన ముగ్గును పాడు చేస్తావా? గొబ్బెమ్మను తొక్కుతావా? బుద్ధుందా నీకు? అమ్మా అమ్మా అమ్మా, ఏదో చిన్నపిల్ల చూసుకోకుండా తొక్కేసినాదమ్మా, క్షమించండి.